హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లావుగా ఉంటే నార్మల్ డెలివరీ అవుతారా లేదా? నేను ఇన్ని కాంప్లికేషన్స్‌తో ఉన్నప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాను, ఆ కాంప్లికేషన్స్ ఎలా అయ్యాయి, నేను నార్మల్ డెలివరీ ఎలా అయ్యానో ఈ వీడియోలో అయితే నాకు నైన్త్ మంత్ ఎంటర్ అయినప్పటికి నాకు 82 ఉన్నాననమాట నేను వెయిట్. ఎన్‌విడికి అంటే నార్మల్ డెలివరీకి మనం వెయిట్ ఎక్కువగా ఉంటే నార్మల్ అవుతామా లేదా అలాంటివి ఏమి ఉండదండి. మనం డిపెండింగ్ ఆన్ మన యాక్టివిటీస్ని బట్టి, మన ఎక్సర్సైజెస్ని బట్టి ఉంటుందన్నమాట. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయంటే ప్లాజెంటా ప్రీవియా, అందులో ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం, అరౌండింగ్ అలా బేబీ నాకు బొడ్డుతాడు మెడకేసుకొని ఉన్నిందనమాట. అంటే డెలివరీ టైంకి నాకు వెళ్ళిపోయిందిలేండి. బేబీ మళ్ళీ పొజిషనింగ్‌లోకి సెఫాలిక్ పొజిషన్‌లోకే వచ్చునింది. నాకు బిఫోర్ డెలివరీకి 10 డేస్ ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే పెయిన్స్ రావడం. నిజం పెయిన్స్ అనుకోని నేను 3 టైమ్స్ హాస్పిటల్‌కి అనేది వెళ్ళాను. వాళ్ళు ఇవి ఇంకా మీకు డెలివరీ డేట్ ఇంకా ఉందండి. ఇంకా మీకు డెలివరీ డేట్ ఇంకా దగ్గరికి రాలేదు. సో, ఇవి ఫాల్స్ పెయిన్స్, ఇంటికి వెళ్ళిపోండి అనేసి అయితే నాకు టాబ్లెట్స్ రాసిచ్చి అయితే పంపించేశారనమాట. అలా నేను ఒక 3 టైమ్స్ ఏమో చేశాను. నాకు నెక్స్ట్ ట్రూ పెయిన్స్ వచ్చే ఒక 10 డేస్ ముందు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. ఇక తర్వాత నాకు వాకింగ్ ఎక్కువగా చేయాలి అని చెప్పారు. వాకింగ్ ఎక్కువగా చేస్తే బేబీ నాకు అప్పటికే పొజిషనింగ్‌లోనే ఉన్నిందనమాట. ఇక ఈ 10 డేస్ నువ్వు కానీ వాకింగ్ కనుక చేస్తే నీకు డెలివరీ అనేది అవుతావు అని అయితే చెప్పారు. అంటే నాకు డెలివరీకి ఇంకా దగ్గరలో ఉందనమాట. నాకు నైన్త్ మంత్ వచ్చి 24 డేస్ అయితే అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నైన్త్ మంత్ 26 డేస్కి అనేది నేను ఎన్‌విడి అయ్యాను, నార్మల్ డెలివరీ అయ్యాను. సో, అలాగా నేను ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ అవ్వబట్టి నాకు సెకండ్ కూడా నార్మల్ డెలివరీ అయ్యాననమాట. నాకు పెయిన్స్ అనేవి ఇక డెలివరీకి 2 డేస్ ముందు నాకు వైట్ కలర్ స్టిక్కీగా అయితే డిశ్చార్జ్ అనేది అయ్యింది. అది మనము వైట్ డిశ్చార్జ్ లాగే అయింది. బట్ నేను అది ఇదివరకు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అలానే వచ్చింది కాబట్టి టెన్షన్ పడలేదు. ఓకే, నేను డెలివరీకి ఇంకా ఇప్పుడు నాకు డెలివరీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనేది ఒక మైండ్లో అయితే ఉండిపోయిందనమాట. అలా నెక్స్ట్ డే కూడా నాకు ఎర్లీ మార్నింగ్ 5 అప్పటి నుంచి నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అలాగ స్టార్ట్ అయినప్పుడు నాకు వేడి నీళ్ళతో కాపురం పెట్టుకోవడం వల్ల నాకు ఆ పెయిన్స్ అనేవి ఎక్కువ అవ్వట్లేదు, తగ్గట్లేదు అనమాట. అలాగే ధనియాల కషాయం కూడా పెట్టించారు. వాటి వల్ల కూడా నాకు పెయిన్స్ తగ్గలేదు. అలాగే కంటిన్యూగా వస్తున్నాయి, బట్ నాకు ఎక్కువైతే రాలేదు. ఇక నాకు ఆ పెయిన్స్ ఎక్కువ అవ్వడానికి నేను వాకింగ్ చేస్తూనే ఉన్నాను. టిఫిన్ కూడా చేశాను. ఇంకా నాకు తగ్గట్లేదు. ఇక వాకింగ్ చేస్తూనే ఉన్నాను. 11:30 దాకా నేను వాకింగ్ చేశాననమాట. నాన్ స్టాప్‌గా ఏం కాదు, మధ్యలలో నేను గ్యాప్ తీసుకుంటూ చేశాననమాట. అలా వాకింగ్ చేయడం వల్ల నాకు పెయిన్స్ కూడా కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ నాకు ఇంట్లో అలాగే వాటర్ ప్రాబ్లమ్ ఉండింది. అప్పుడు మాకు వాటర్ రాలేదు. ఆ టైంలో నాకు పక్కన పంచాయతీ వాటర్ వస్తాయి. అప్పుడు ఆ వాటర్ కూడా నేను అదే పెయిన్స్‌తో తీసుకురావడం వల్ల చాలా పెయిన్స్ అనేవి ఎక్కువైపోయాయి అన్నమాట. ఇక లాస్ట్ ఒక 10 స్టెప్స్‌కి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్, పెయిన్స్ ఎక్కువవుతా ఉన్నాయి. అయ్యో! ఏదో అయిపోతా ఉంది నా మైండ్‌లో, నాకు స్టమక్‌లో అనిపించిందనమాట. ఇక మొత్తానికైతే నేను 11:30 నుంచి 12:30 లోపు నేను ఇంక బాతింగ్ కానీ, ఇంకా నాకు హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవడానికి 12:30 దాకా 1 దాకా నాకు అదే టైం పట్టిందనమాట. ఇంకా 1 నుంచి 1½ దాకా నాకు మళ్ళీ వాకింగ్ చేశాను. 1½ అవర్ దాకా. అప్పటికి 1:30 అయితే అయింది టైము. నాకు ఆ టైం వరకు నేను వాకింగ్ అనేది ఎక్కువగా చేశాను. ఎక్కువగా చేయడం వల్ల ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. పెయిన్స్ ఎక్కువ అవుతా ఉన్నప్పుడు నాకు 2 అయితే అయింది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు. 2:00కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో వాళ్ళు చెక్ చేసి ఇవి డెలివరీ పెయిన్స్ అయితే కాదు అన్నారు. ఇక లిటరల్గా నేనైతే షాక్ అయిపోయాను. ఏంటి నాకు డెలివరీ పెయిన్స్ కాదా, ఇంత పెయిన్స్ వస్తా అంటే వీళ్ళేంది ఇలా అనేసారు అనిపించింది. నెక్స్ట్ బేబీది హార్ట్ బీట్ చెక్ చేశారు. హార్ట్ బీట్ కూడా నార్మల్గానే ఉన్నింది. బట్ వాళ్ళు ఎందుకు డెలివరీ పెయిన్స్ కాదన్నారో నాకైతే ఐడియా లేదు. కానీ పెయిన్ కిల్లర్ కూడా నాకు
డ్రిప్ పెట్టారనమాట. నాకు అవి పెయిన్స్ ఏమైనా తగ్గిపోవడానికి ఏమైనా పెట్టారా ఏంటి వీళ్ళనేది ఒక మైండ్లో అయితే టెన్షన్ అయితే ఉండింది. అప్పుడు ఆ టైంలో నేను ఆ డ్రిప్ సెట్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా డిస్కస్ చేసేసాను, అంటే బయట పడేసాను అనమాట వాళ్ళకి తెలియకుండా. భయపడిపోయే కానీ ఏంటంటే అక్కడ నేను తెలుసుకునింది, కానీ హాఫ్ బాటిల్ అనేది వెళ్ళిపోయింది. కానీ హాఫ్ బాటిల్ కూడా నాకు పెయిన్స్ అనేవి తగ్గలేదు, ఎక్కుతూనే ఉన్నాయి. అంటే ఆ డ్రిప్ సెట్ పెట్టడం వల్ల మనకి పెయిన్ కిల్లర్ ఇవ్వడం వల్ల మనకి పెయిన్స్ అనేవి తగ్గవు, అలాగే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, కంట్రక్షన్స్ వస్తూనే ఉంటాయి. అలా వాళ్ళు చెక్ చేసి నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనేదైతే ఇంకో మేడం వచ్చి చెక్ చేసి చెప్పారనమాట. అప్పుడు ఆ డ్రిప్ సెట్తో నాకు తగ్గలేదు. ఇంకా వాళ్ళు షాక్ అయిపోయి ఇంకా తగ్గలేదంటే ఇవి నిజంగానే పెయిన్స్లా ఉన్నాయి, రండమ్మా అని చెప్పారు. అప్పుడు వేరే డాక్టర్ వచ్చి చెక్ చేస్తే అప్పుడు ఎంఐ డెలివరీ పెయిన్సే అని అయితే చెప్పారనమాట. అప్పుడు నాకు ఇంకా ఎనిమా ఇవ్వడం కానీ అలాగా నాకు ఇంకా ఆక్సిటోసిన్ డ్రిప్స్ పెట్టడం కానీ అలా చేశారనమాట. అప్పటికి నాకు చాలా వరకు బ్లీడింగ్ అవ్వడము, అందులో ఉమ్మనీరు మెమ్బ్రెన్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం చాలా జరిగాయి. ఇక నాకు సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వలేదు. సర్వీక్స్ ఓపెన్ అవ్వడానికి నాకు శిల్పి రెడ్డి గారివి నేను చాలా వరకు యూట్యూబ్లో ఎక్సర్సైజెస్ అవి ఉంటాయి కదా, అవి చాలా చేశానన్నమాట. అప్పుడు నాకు సర్వీక్స్ కూడా ఓపెన్ అయిపోయింది. అప్పుడు నాకు ఫాస్ట్గానే సర్వీక్స్ అనేది ఓపెన్ అయిపోయింది. అలాగా నాకు లాస్ట్ ఇంకా 7 అప్పుడు నేను డెలివరీ అనేది అయ్యాను. అప్పుడు నాకు బేబీ బాయ్ పుట్టాడనమాట మళ్ళీ. సో వెయిట్ నేను 82 ఉన్నా కూడా నేను నార్మల్ డెలివరీ అనేది అయ్యాను. కానీ మనకి ఏంటంటే మోస్ట్లీ నార్మల్ డెలివరీ అవ్వడానికి మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇంకొకటి బేబీకితో మనం ఎక్కువ ఇంటరప్ట్ అవ్వి బేబీ నార్మల్ డెలివరీ అవ్వాలని మనకి సపోర్ట్ చేయమని మన బేబీతో ఎక్కువగా మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ప్లాజెంటా ప్రీవియా కానీ మనకి ఉమ్మనీరు ఎక్కువ ఉండడం కానీ అందులో మెడకి జంజం వేసుకొని ఉండడం కానీ అలాంటివి ఏమి కాదండి. వాటి వల్ల ఈ 3 రీజన్స్ వల్ల అయితే నార్మల్ డెలివరీ అవుతాము. లిటరల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. ఇలాగే ఉండండి అని అయితే చెప్పలేను. అంటే ఏదైనా మనం ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన యాక్టివ్గా ఉండడం వల్ల నార్మల్ డెలివరీ అనేది అవుతామన్నమాట. సో సైకలాజికల్గా మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఓవర్గా టెన్షన్ అవ్వకూడదు, అందులో బీపీ కంట్రోల్లో ఉండాలి, వెయిట్ కంట్రోల్లో ఉండాలి, డయాబెటిక్స్ రాకుండా ఉండాలి. ఇవన్నీ నార్మల్గా ఉంటే ఆటోమేటిక్గా మనం నార్మల్ అనేది అవుతాము. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఓకే, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.